కానీ రాజకీయ లక్ష్యంతోనే ఈ తెరపైకి డీలిమిటేషన్ బిల్ తీసుకొచ్చారు. ఒకవైపు దేశవ్యాప్తంగా జనగణన కొనసాగుతూనే ఉంది. సో దాన్ని బేస్ చేసుకోకుండా ఎప్పుడో పాతదాన్ని లేదంటే 50% ఏదైతే క్రైటీరియా తీసుకోవడం కానీ ఇవన్నీ సరైంది కాదు అంటూ ప్రతిపక్షాలు రాహుల్ గాంధీతో పాటు మిగతా నాయకులందరూ కూడా అదే విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఒక పక్క సౌత్కి అన్యాయం జరుగుతుంది అంటారు. పాపులేషన్ ప్రకారం తీసుకుంటే దక్షిణ రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అంటారు. నష్టం జరగకుండా నిర్ణయం తీసుకుంటే ఈ నిర్ణయం సరైంది కాదు అంటారు. అంటే ఏదైనా కూడా రెండు నాలుకల ధోరణిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యక్తపరుస్తూ ఉంది. ఈ 2 నాలుకల ధోరణికి తప్పకుండా ప్రజలు వీళ్లకు గుణపాఠం చెప్తారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల కట్టుబడి ఉంది. తప్పకుండా ఈ బిల్లును పాస్ చేయించి 2029లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటి ఒక కృతనిశ్చయంతో ప్రధానమంత్రి గారు ఉన్నారు. తప్పకుండా ఆ మహిళా రిజర్వేషన్ బిల్లును భారతీయ జనతా పార్టీ అమలు చేస్తుంది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అమలు చేస్తున్న పూర్తి విశ్వాసం కూడా మాకు